సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు సరిపడా గన్ని బ్యాగులు, లారీలను పంపించాలని సర్కార్ను కోరారు. అకాల వర్షాల మొత్తం కూడా ధాన్యము కలిసి ముద్దవుతా ఉన్నది. రైతాంగం చిక్కుతూ ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం నిమ్మగినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. అదేవిధంగా మార్కెట్లకు ఎక్కడైనా ఒకవేళ లారీలు వచ్చినట్టయితే మరి బస్తా రూపాయలు ఇవ్వాలని ఒక డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా రైతులే దోచుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రైతాంగానికి సత్వరం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మార్కెట్లలో ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, మార్కెట్లో ఉన్న తగ్గిన ధాన్యాన్ని కూడా వెంటనే తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఈరోజు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ గవర్నమెంట్కు కరెంట్ ఇచ్చే చేత కాదు, ఓట్లను కొనుగోలు చేత కాదు, కనీసం నీళ్ళు ఇచ్చే చేత కాదు. ఇక రైతులందరూ కూడా రైతుల పొలాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎండిపోయినాయి. దాదాపు ప్రతి రైతులు 10 ఎకరం 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు కూడా ఎండిపోయిన రైతులు ఉన్నారు. కనీసం కింద మీద మరి పండించుకున్న పంటను మరి ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు. ఇలా 2 నెలలు అవుతుంది మార్కెట్లో ఒడ్లు రైతులందరూ కూడా యాభై నుండి ఒక గీతగాలు లెక్క అయిపోయి రైతుల పరిస్థితి. గత ప్రభుత్వం మరి నీళ్ళు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా ఈ మోసమాటలు చెప్పి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 420 హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కి ఇలా ప్రభుత్వం ప్రజలందరూ మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క పని కూడా చేసే పరిస్థితి లేదు. ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, నాకు ప్రభుత్వం ఏడాది చేత అయితే లేదు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు, నాకు ఎవరు